Hello everyone, welcome back to Level Up Summer Syntax series. I hope you all are doing great. So ఈ వీడియోలో ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు నో పైథాన్ డేటా టైప్స్. మీకు కనుక ఈ సిరీస్ కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ పైథాన్ డేటా టైప్స్. డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అంటే ఆ డేటా టైప్ స్పెసిఫైస్ ది టైప్ ఆఫ్ వాల్యూ ఏ వేరియబుల్ రిక్వైర్స్ టు డూ వేరియస్ ఆపరేషన్స్ వితౌట్ కాసింగ్ అండ్ ఎర్రర్. సో ఇక్కడ డేటా టైప్ అంటే ఏంటి అంటే నార్మల్ గా మనం వేరియబుల్ కాన్సెప్ట్ చూసినాం కదా. సో వేరియబుల్ కాన్సెప్ట్ లో ఏంటి మనకైతే డిఫరెంట్ మెమరీ బ్లాక్స్ అయితే ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో మెమరీ బ్లాక్స్ లో అయితే డేటాను అయితే స్టోర్ చేసుకుంటది అండ్ దానికి ఇచ్చే మనం ఏదైతే నేమ్ ఉంటుందో మెమరీ లొకేషన్ కి మనం పెట్టుకునే నేమ్ నే వేరియబుల్ అని అయితే మనం డిస్కస్ అయితే చేసుకున్నాం. సో ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ స్టోర్ చేసుకోవాలంటే దాట్ నీడ్ టు నో విచ్ డేటా టైప్ అనేసి. సో మనం స్టోర్ చేసే వాల్యూ ఏదైతే ఉందో అది ఏ డేటా టైప్ అని అయితే దానికి తెలియాలి. బట్ ఏంటి అంటే మనకి ఇక్కడ పైథాన్ లో ఉన్న ఫీజిబిలిటీ ఏంటి అంటే నార్మల్ గా మనం సి లాంగ్వేజ్ కి జావాకి అండ్ అదర్ లాంగ్వేజెస్ ఏవి తీసుకున్నా సరే ఎక్స్ప్లిసిట్లీ వీ నీడ్ టు మెన్షన్ ది డేటా టైప్. సో మనం డేటా టైప్ ని మెన్షన్ చేస్తేనే దెన్ అక్కడ మనకి అయితే వేరియబుల్ అయితే డిక్లేర్ చేయొచ్చు. వేరేస్ మన పైథాన్ లో ఏంటి అంటే ఇట్స్ డైనమిక్ అన్నమాట. డైనమిక్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఆటోమేటికల్లీ టేక్ డేటా టైప్. నార్మల్ గా మనం ఎంటర్ చేసే వాల్యూ ఏదైతే ఉంటుందో ఒక వేరియబుల్ కి ఎగ్జాంపుల్ గా ఏ అనే వేరియబుల్ లో ఒక వాల్యూని అసైన్ చేస్తామో ఎప్పుడైతే అసైన్ చేస్తామో అప్పుడు దానికి ఆటోమేటికల్లీ ఈ డేటా టైప్ ఏంటి అనేది అదే ఇంప్లిసిట్లీ అర్థం చేసుకుంటాం. ఇంప్లిసిట్లీ ఇన్ ద సెన్స్ ఇంటర్నల్లీ దానికి అదే అర్థం చేసుకుంటది. సో వీ డోంట్ నీడ్ టు స్పెసిఫై డేటా టైప్ ఎక్స్ప్లిసిట్లీ. సో నెక్స్ట్ లెట్స్ సీ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఆఫ్ పైథాన్. అండ్ ఏవైతే ఈ డేటా టైప్స్ ఏవైతే మనం తెలుసుకుంటామో వాటి గురించి ఇన్ డెప్త్ మళ్ళీ సెపరేట్ గా ఒక్కొక్క దానికి మళ్ళీ 1 to 2 వీడియోస్ అయితే ఉంటాయి సెపరేట్ గా ఒక్కొక్క సింగిల్ డేటా టైప్ కి. సో దట్ మనం ఏంటి అంటే ఇన్ అండ్ అవుట్ ఇన్ డెప్త్ ప్రతి డేటా టైప్ గురించి అయితే తెలుసుకోవచ్చు. పైథాన్ లో వచ్చేసి అయితే ఇవి వచ్చేసి అయితే డేటా టైప్స్ అన్నమాట. సో ఫస్ట్ న్యూమరిక్. సో న్యూమరిక్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఏవైతే న్యూమరికల్స్ ఉంటాయి కదా అవి దాంట్లో వచ్చేసి అయితే మళ్ళీ మనకి 3 టైప్స్ అయితే ఉంటాయి, ఇంటీజర్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్. సో ఇవి ఏంటి అనేది ఫర్దర్ గా ఇప్పుడే చూద్దాం. అండ్ డిక్షనరీ ఈజ్ అనదర్ డేటా టైప్ అండ్ సెట్ ఈజ్ ఏ డేటా టైప్ అండ్ బూలియన్ ఈజ్ ఏ డేటా టైప్. అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ డేటా టైప్ లో వి విల్ హ్యావ్ స్ట్రింగ్, లిస్ట్ అండ్ టపుల్. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే వి విల్ హ్యావ్ నన్ డేటా టైప్ అండ్ ఆల్సో ఫ్రోజన్ సెట్ ఉంటది అండ్ ఆల్సో బయట అరే అయితే ఉంటాయి. బట్ మోస్ట్లీ మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు అయితే ఇవే అయితే యూజ్ చేస్తాం. అండ్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ డేటా టైప్స్. వీటి ఇంప్లిమెంటేషన్ అయితే మీకు చూపిస్తా. ఏవైతే మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి స్పెషల్లీ ఒక సింగిల్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనకైతే వాటితో అవసరం అయితే ఏం లేదు. అండ్ నన్ డేటా టైప్ గురించి కూడా ఇప్పుడైతే చెప్తా. సో ఫస్ట్ న్యూమరిక్ డేటా టైప్. న్యూమరిక్ డేటా టైప్ లో మళ్ళీ మనకి 3 ఉంటాయని చెప్పిన ఇంట్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్. ఈ ఫస్ట్ ఇంట్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ది ఇంటీజర్స్. సో ఏవైతే డెసిమల్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి అయితే ఇంట్ డేటా టైప్ లో అయితే ఉండవు. సో మనకి డెసిమల్స్ కావాలి అంటే ఫ్లోట్ లో అయితే డెసిమల్స్ అయితే ఉంటాయి. సో ఫ్లోట్ లో మనకి ఇక్కడ చూడొచ్చు పాయింట్ ఏవైతే ఉంటాయో డెసిమల్స్. సో మనకి వచ్చేసి అయితే ఫ్లోట్ అంటాము. అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అంటే నార్మల్ గా ఏ ప్లస్ బీజే అనుకుంటే సో వచ్చేసి అయితే కాంప్లెక్స్ నెంబర్. సో ఏ ఏంటి అంటే రియల్ పార్ట్ అండ్ బి వచ్చేసి అయితే ఇమాజినరీ పార్ట్. సో ఇవి వచ్చేసి సేమ్ యాజ్ మన మ్యాథ్స్ లో ఏవైతే నెంబర్ సిస్టమ్ ఉంటుందో సేమ్ అవే. సో మీకైతే ఇంటీజర్ అండ్ ఫ్లోట్ కి కాంప్లెక్స్ కి తేడా అయితే అర్థమైందని అనుకుంటున్నా. న్యూమరిక్ డేటా టైప్స్ గురించి అయితే సెపరేట్ వీడియోలో ఇంకా డెప్త్ గా అయితే మాట్లాడుకుందాం. ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్. సో వాటిని ఎట్లా రిప్రజెంట్ చేయాలి అండ్ వాటిని ఎట్లా యాక్సెస్ చేయాలి దాని గురించి. సో నేనైతే పైథాన్ కమ్యూనిటీ అయితే ఓపెన్ చేసిన. సో ఇప్పుడు నేను వీటిని అయితే డెమోన్స్ట్రేట్ చేసి అయితే చూపిస్తా ఎవ్రీ డేటా టైప్ ఫాస్ట్ గా ఇన్ డెప్త్ గా మళ్ళీ సెపరేట్ వీడియోస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నా ప్రాజెక్ట్ లో వచ్చేసి అయితే నేను ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా. కొత్త ఫోల్డర్ ని క్రియేట్ చేయాలంటే ప్రాజెక్ట్ నేమ్ మీద డైరెక్ట్ క్లిక్ ఇచ్చేసి న్యూ డైరెక్టరీ పైన అయితే క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసి అయితే నేను డేటా టైప్స్ అని అయితే ఇస్తున్నా. సో ఈ డేటా టైప్స్ లో మళ్ళీ డేటా టైప్స్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ పైథాన్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ లెట్స్ సీ ఇంట్. సో ఇంట్ డేటా టైప్ ఏంటి అంటే సో నార్మల్ ఒక వేరియబుల్ కి ఒక నెంబర్ ని అసైన్ చేస్తే లెట్స్ సే 1. సో ప్రింట్ ఆఫ్ ఏ అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది? సో 1 అని అయితే మనకి అవుట్ వాల్యూ అయితే ప్రింట్ అయింది. అది ఏ డేటా టైప్ తెలుసుకోవాలి అంటే సింపుల్ గా ప్రింట్ స్టేట్మెంట్ లో టైప్ ఆఫ్ ఏ అని ఇచ్చేస్తే వి విల్ గెట్ డేటా టైప్. సో ఇక్కడ చూడొచ్చు క్లాస్ ఇంట్. సో ఇక్కడ ఏదైతే ఇంట్ అని ఏదైతే ఉందో ఇది వచ్చేసి అయితే డేటా టైప్ అన్నమాట. సో అనదర్ వేరియబుల్ లో నేను ఫ్లోట్స్ తీసుకుంటున్నా. ఫ్లోట్స్ ఇస్ నథింగ్ బట్ డెసిమల్ వాల్యూస్ అయితే తీసుకుంటున్నా. సో 2.333 అని తీసుకున్నా. దీని డేటా టైప్ అయితే చూద్దాం. సో టైప్ ఆఫ్ బి. సో రన్ చేస్తే ఐఎమ్ గెట్టింగ్ ఫ్లోట్. సో ఇప్పుడు మనం కాంప్లెక్స్ డేటా టైప్ అయితే చూద్దాం. సో సి ఈక్వల్స్ టు కాంప్లెక్స్ కి వి విల్ హ్యావ్ ఇమాజినరీ పార్ట్ అండ్ రియల్ పార్ట్, రైట్? సో రియల్ పార్ట్ వచ్చేసి అయితే 1 అండ్ ఇమాజినరీ పార్ట్ వచ్చేసి అయితే 2 అండ్ జే అని అయితే తీసుకుంటున్నా.
సో లెట్స్ ప్రింట్ టైప్ ఆఫ్ సి. సో రన్ చేస్తే ఫస్ట్ వచ్చేసి అయితే ఇంట్ టైప్, అండ్ నెక్స్ట్ బి 2.33 వచ్చేసి అయితే ఫ్లోట్ టైప్, అండ్ నెక్స్ట్ సి ఏదైతే ఉందో 1.2j ఇది వచ్చేసి అయితే కాంప్లెక్స్ డేటా టైప్. సో ఈ 3 డేటా టైప్స్ అయితే చూసినాం కదా. నెక్స్ట్ స్ట్రింగ్ డేటా టైప్ అయితే చూద్దాం. ఎస్టిఆర్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇట్స్ స్ట్రింగ్ అన్నమాట. సో ఆ స్ట్రింగ్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ సింబల్స్ ఆర్ ఎల్స్ నెంబర్స్ కూడా ఉండొచ్చు, బట్ వి రిప్రజెంట్ ఇన్ డబుల్ కోట్స్. సో దాట్ విల్ బి స్ట్రింగ్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, టెక్స్ట్ ఏదైతే ఉందో హలో వరల్డ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో వచ్చేసి అయితే మనం బిట్వీన్ డబుల్ కోట్స్ లో అయినా ఇవ్వచ్చు, సింగిల్ కోట్స్ లో అయినా ఇవ్వచ్చు. సో దీస్ ఆర్ ది స్ట్రింగ్స్ అన్నమాట. అండ్ స్ట్రింగ్స్ గురించి ఇన్ డెప్త్ సెపరేట్ వీడియో అయితే ఉంటుంది. నేమ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా, ఆ నేమ్ ఈక్వల్స్ టు అజయ్ అని అయితే తీసుకున్నా. సో దీని డేటా టైప్ ఏంటో చూద్దాం. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నేమ్. సో రన్ చేస్తే ఐఎమ్ గెటింగ్ ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్ డేటా టైప్ అని అర్థం. అండ్ ఇక్కడ మీరు ఏంటి అంటే, సో ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ ఉందో దీంట్లో కూడా ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు యూజింగ్ ఇండెక్స్ కాన్సెప్ట్. ఇంతకు ముందు పొజిషన్స్ అని చెప్పినా కదా ఇండెక్సింగ్. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో 0 అని ఇస్తే సో ఏ అని అయితే మనకు అవుట్పుట్ వచ్చింది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ క్యారెక్టర్. సో ఇట్లా మల్టిపుల్ ఆపరేషన్స్ అయితే ఉంటాయి స్ట్రింగ్ పైన. సో వాటిని అయితే మళ్ళీ అప్కమింగ్ వీడియోస్ లో అయితే చూద్దాం. స్ట్రింగ్ ఫార్మాట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బూలియన్ డేటా ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ ఆర్ ఫాల్స్ మీరు కనుక మన లాజిక్ బిల్డింగ్ వీడియోస్ చూసుంటే ట్రూ ఫాల్స్ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది అయితే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎలాంగ్ ది వే మీకైతే డేటా టైప్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఎట్లా యూజ్ చేస్తాము, ఎందుకు ఇవి అనేది క్లియర్ గా మీకైతే ఈ జర్నీలో అయితే అర్థమవుతుంది. బూలియన్ డేటా టైప్ అయితే చూద్దాం. సో ఏ ఈక్వల్స్ టు ట్రూ అని అయితే తీసుకుందాం, అండ్ టీ మస్ట్ బి క్యాపిటల్ హియర్. అండ్ నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. సో వచ్చేసి అయితే మనకి ఆ బూల్ ఇస్ నథింగ్ బట్ బూలియన్ డేటా టైప్. అండ్ ఇక్కడ మనకి ఈ ట్రూ అనేది ఎక్కడ వస్తుంది అంటే లెట్ us see. సో ఏ ఈక్వల్స్ నేను ఒక కండిషన్ ఇస్తున్నా, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 3 కండిషన్ ఇచ్చేసి ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. వి విల్ గెట్ బూల్. సో బూలియన్ డేటా టైప్ అయితే వస్తుంది. ఎందుకు అంటే లైక్ ఏలో ఏమొచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు 2 గ్రేటర్ దాన్ 3 అని ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అంటే వి విల్ గెట్ ఫాల్స్. ఎందుకంటే 2 ఈజ్ లెస్ దాన్ 3 కాబట్టి. సో 2 గ్రేటర్ దాన్ 3 అనేది ఒక కండిషన్ కాబట్టి వీఆర్ గెటింగ్ బూల్ డేటా టైప్. సో ఫాల్స్ అనేది వచ్చింది. సో దీన్ని టైప్ ని చెక్ చేస్తే వీఆర్ గెటింగ్ బూల్. సో బూల్ ఇస్ నథింగ్ బట్ బూలియన్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ లిస్ట్. దీస్ ఆర్ ది స్పెషల్ డేటా టైప్స్ అన్నమాట మనకి పైథాన్ లో. సో దట్స్ వై పైథాన్ ఈజ్ వెరీ బిగినర్ ఫ్రెండ్లీ అనేది. సో పైథాన్ లో వచ్చేసి ఏంటి అంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు డూ ఆపరేషన్స్ ఆన్ ఎనీ డేటా టైప్. సో మనకి ఎలాంటి డేటా ఇచ్చినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయినా సరే, యూజింగ్ దీస్ డేటా టైప్స్ మనం ఈజీగా అయితే సొల్యూషన్స్ అయితే డెవలప్ చేయొచ్చు. సో దాట్స్ ది ఫీజిబిలిటీ ఆఫ్ పైథాన్. సో ఇప్పుడు లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఏ లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా విత్ ఎలిమెంట్స్ సెపరేటెడ్ బై కామా అండ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఎనీ డేటా టైప్ అయినా సరే, స్ట్రింగ్ అయినా సరే, ఇంటీజర్ అయినా సరే, ఆర్ఎల్స్ బూలియన్ డేటా టైప్ అయినా సరే, సో ఇట్లాంటి అన్ని కలెక్షన్ ఏవైతే ఉంటాయో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే లిస్ట్ లో అయితే ఇవ్వచ్చు. సో వేరే మనం ఒక వేరియబుల్ ని తీసుకుంటే ఏం స్టోర్ చేయొచ్చు, ఒక వాల్యూని అయితే సింగిల్ వాల్యూని అయితే స్టోర్ చేయొచ్చు, సింగిల్ వాల్యూ ఆఫ్ సేమ్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నాకు ఒక 20 నేమ్స్ అయితే స్టోర్ చేసుకోవాలి, సో అట్లాంటప్పుడు నేను సెపరేట్ గా 20 వేరియబుల్స్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్, రైట్? సో 20 వేరియబుల్స్ ని లైక్ person1, person2, person3 ఇట్లా person20 వరకు ఇట్లా క్రియేట్ చేసుకుంటూ వెళ్తే ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్. ఇంకా డెప్త్ లోకి వెళ్ళేసరికి సమ్ హండ్రెడ్స్ ఆఫ్ వాల్యూస్. సో అట్లాంటప్పుడు అయితే ఇండివిజువల్ వేరియబుల్స్ అయితే యూజ్ చేయలేము. ఎట్ దాట్ టైం ఈ లిస్ట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. వై? బికాస్ సో ఏదైతే ఈ లిస్ట్ ఉందో ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో, సో వాల్యూ1, వాల్యూ2, వాల్యూ3 ఇట్లా మనం స్టోర్ చేసుకుంటూనే వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఆర్డర్డ్ అనేది ఎందుకు అంటున్నాము అంటే, సో లిస్ట్ లో ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ తీసుకుందాము, 1 2 3 4 5 6. సో ఇది వచ్చేసి అయితే ఒక లిస్ట్. సో ఒక LST అనే ఒక వేరియబుల్ లో ఈ లిస్ట్ అయితే అసైన్ చేస్తున్నాను. సో ఈ 1 2 3 4 5 6 అనేది నా లిస్ట్. సో వీటిని ఆర్డర్డ్ అని ఎందుకు అంటున్నా అంటే, సో ఇక్కడ ఆర్డర్ అనేది మ్యాటర్స్. ఎందుకు అంటే మనకి ఎవ్రీ వాల్యూ ఏదైతే ఉంటుందో మనం ఇచ్చే వాల్యూ ఆర్డర్ దీనికైతే ఒక ఇండెక్స్ అనేది ఉంటది అనమాట. సో ఇండెక్స్ అంటే ఏంటి అంటే వాటి పొజిషన్ ఏదైతే ఉంటుందో, ఒక వాల్యూ పొజిషన్ ఏదైతే ఉంటుందో దానికి ఇచ్చే నెంబరింగ్. ఎగ్జాంపుల్ ఇక్కడ 1 తీసుకుంటే దీనికి ఇండెక్స్ అనేది 0 ఉంటది, ఇది 1 ఉంటది, 2 అండ్ దీనికి వచ్చేసి 3 ఇండెక్స్ 4 అండ్ ఇది 5. సో ఫస్ట్ ఎలిమెంట్ అయితే 0 తో స్టార్ట్ అవుతుంది, 1 అండ్ 2 3 4 5. సో ఇవి వచ్చేసి ఇండెక్సెస్. సో ఇండెక్సెస్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ప్రింట్ స్టేట్మెంట్ లో ఇఫ్ ఐ టేక్ LST ఆఫ్ 0
మనకి ఫస్ట్ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుంది 1 అని. సో దీని అయితే మనం ఎగ్జిక్యూషన్ లో అయితే చూద్దాం. సో ఆర్డర్డ్ అంటే దానికి ఇండెక్స్ సపోర్ట్ చేస్తుంది అనేసి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్డర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇండెక్స్ ఉంటది అని అర్థం. అండ్ అన్ఆర్డర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇండెక్సింగ్ అనేది ఉండదు. సో ఇండెక్సింగ్ అనేది ఏంటి అంటే ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే పొజిషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో వీ కెనాట్ యాక్సెస్ యూజింగ్ పొజిషన్స్ అనమాట అన్ఆర్డర్ లో. వేరే ఆర్డర్ లో యూజింగ్ పొజిషన్స్ మనం వాల్యూస్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో దట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్. సో ఇట్లా మనకి వర్క్ అయితే ఈజీ అవుతుంది అండ్ వీ కెన్ డూ ఆపరేషన్స్. సో లిస్ట్ డేటా టైప్ పైన అయితే మల్టిపుల్ ఆపరేషన్స్ అయితే చేయొచ్చు అండ్ ఇట్ విల్ మేక్ అవర్ వర్క్ వెరీ ఈజీ. సో విల్ సీ అబౌట్ లిస్ట్ ఇన్ డెప్త్ ఇన్ అనదర్ వీడియో. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే లిస్ట్ ఆర్ మ్యూటబుల్ అండ్ కెన్ బి మోడిఫైడ్ ఆఫ్టర్ క్రియేషన్. మ్యూటబుల్ అంటే ఏంటి అనేది ఈ డేటా టైప్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసుకున్నాక మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అంటే ఏంటో చెప్తాను నేను. సో లిస్ట్ అంటే ఏంటి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు ఇంతకు ముందు చూసినాము స్క్వేర్ బ్రాకెట్స్ లో సెపరేటెడ్ బై కామా. సో ప్రింట్ ఆఫ్ ఏ అని ఇస్తే వీఆర్ గెట్టింగ్ లిస్ట్. దీని టైప్ ని చూస్తే ఇట్ ఈస్ ఏ లిస్ట్. సో టపుల్ ఈజ్ an ordered collection of data with elements separated by comma enclosed within parenthesis. So which is nothing but same as list but immutable. So immutable కి mutable కి తేడా ఏందో చెప్తా. It is enclosed between parenthesis and separated by comma. So value 1 value 2 సో ఇట్లా అయితే రిప్రజెంట్ చేస్తారు. దీని అయితే ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేస్తారు. సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి అయితే చూద్దాం, రైట్. అండ్ నెక్స్ట్ టపుల్ అంటే ఏంటి, వాల్యూస్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ parenthesis and separated by comma, right. Printing type of a, you can see it's tuple. సో ఇది వచ్చేసి అయితే టపుల్ అనమాట. నెక్స్ట్ మ్యాప్ డాటా. సో డిక్షనరీ ఏంటి అంటే ఇట్స్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా కంటైనింగ్ ఏ కీ వాల్యూ పేర్. సో ఇక్కడ కీ వాల్యూ పేర్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ కర్లీ బ్రాకెట్స్. సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిక్షనరీ అనుకుంటే కర్లీ బ్రేసెస్ మధ్యలో కీ వాల్యూ పేర్స్ అయితే ఉంటాయి. సో కీ అండ్ వాల్యూ ఆర్ సెపరేటెడ్ బై కాలన్. అండ్ ఈ కీ వాల్యూ పేర్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఐటమ్స్ అంటారు. సో ఈ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి సెపరేటెడ్ బై కామా. అంటే ఇక్కడ కీ వాల్యూ సెపరేటెడ్ నెక్స్ట్ కీ వాల్యూ. సో ఇట్లయితే రిప్రజెంట్ అయితే చేస్తారు. సో ఈ డేటా టైప్ ని ఎట్లా యూజ్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు స్టోర్ ఏ డీటెయిల్స్ ఆఫ్ ఎ స్టూడెంట్. సో ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ని స్టోర్ చేసుకుందాము అనుకున్నప్పుడు ఐ కెన్ సింప్లీ ఇక్కడ S1 అనే వేరియబుల్ లో ఈ డిక్షనరీని అయితే స్టోర్ చేస్తున్నా. సో నేమ్ ఫస్ట్ నేమ్ అనేది వీ నీడ్ టు గివ్ ఇన్ డబుల్ కోట్స్ బికాస్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మాట్. స్ట్రింగ్ ఫార్మాట్ మనం ఇంతకు ముందే చూసినాం, స్ట్రింగ్ డేటా టైప్ అంటే డబుల్ కోట్స్ లో ఇవ్వాలనేసి. సో డబుల్ కోట్స్ నేమ్ అండ్ నేమ్ ఇక్కడ అయితే ఇవ్వాలి. సో నేమ్ నా నేమ్ అయితే ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ సెపరేటెడ్ బై కామా, రైట్. ఐటమ్స్ ఆర్ సెపరేటెడ్. సో ఇది వచ్చేసి అయితే సింగిల్ ఐటమ్ అనమాట. సో ఇది కీ, ఇది వచ్చేసి అయితే వాల్యూ. సో వీటిని ఎట్లా యాక్సెస్ చేయాలి అనేసి నేను ఇప్పుడైతే చెప్తా. సో రైట్ నౌ అయితే ఇది కీ ఇది వాల్యూ అండ్ వీటి రెండింటిని సెపరేటెడ్ బై ఏ కామా అండ్ మళ్ళీ రూల్ నెంబర్. సో వచ్చేసి అయితే డబుల్ కోట్స్ లో ఉండాలి యాజ్ ఇట్ ఈస్ స్ట్రింగ్ ఫార్మాట్ అండ్ సెపరేటెడ్ బై కాలన్. సో రూల్ నెంబర్ వచ్చేసి అయితే నేను 1 అయితే ఇస్తున్నా. సో ఇది వచ్చేసి అయితే ఇంటీజర్ డేటా టైప్. ఇక్కడ బ్రాంచ్ డబుల్ కోట్స్ లో సెపరేటెడ్ బై కాలన్ అండ్ ఐఎమ్ గివింగ్ CSC ఇన్ డబుల్ కోట్స్ యాజ్ ఇట్ ఇస్ ఇన్ ఫార్మాట్ అండ్ ఎట్ ది ఎండ్ మళ్ళీ కర్లీ బ్రాకెట్ అయితే పెట్టాలి. సో ఇది వచ్చేసి అయితే కీ ఇది వాల్యూ అండ్ ఇది వచ్చేసి అయితే కీ ఇది వచ్చేసి అయితే వాల్యూ. సో ఇట్లా అయితే డిక్షనరీ ఫార్మాట్ అయితే ఇస్తాము. సో త్రూ కీస్ అయితే మనం వాల్యూస్ అయితే యాక్సెస్ చేయొచ్చు ఈ డిక్షనరీ ఫార్మాట్. సో ఇప్పుడు డిక్షనరీ ఫార్మాట్ అయితే చూద్దాం. సో ఐఎమ్ టేకింగ్ అ వేరియబుల్ as d. సో d లో ఏమని చెప్పినా కీ వాల్యూ పేర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే కీ. సో లెటెస్ట్ టేక్ ఇంతకుముందు మనం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. నేమ్ అండ్ స్ట్రింగ్స్ కాబట్టి ఐఎమ్ ఎన్క్లోజింగ్ బిట్వీన్ డబుల్ కోట్స్ అండ్ సెపరేటెడ్ బై కామా. సో ఈ కీ అండ్ వాల్యూ పేరు ఏదైతే ఉంటుందో ఒక పేరుని మనం వచ్చేసి అయితే ఐటమ్ అని అయితే అంటాం. అండ్ ఏదైతే మనం ఫస్ట్ ఇస్తామో అది వచ్చేసి కీ అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే వాల్యూ. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కీస్ మస్ట్ బి యూనిక్. సో వాల్యూస్ అనేటి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినా ఏం కాదు, బట్ ఏవైతే కీస్ ఉంటాయో కీస్ అనేటి అయితే యూనిక్ అయితే ఉండాలి. అండ్ ఐ విల్ డెమోన్స్ట్రేట్ దెమ్. అండ్ నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ బ్రాంచ్ రోల్ నెంబర్ యాజ్ 1 2 3. సో మల్టిపుల్ డేటా టైప్స్ అయితే ఇవ్వచ్చు, ఏ డేటా టైప్ అయినా పర్లేదు, ఒక లిస్ట్ లో కానీ టపుల్ లో కానీ డిక్షనరీలో కానీ. సో లెట్స్ ప్రింట్ డి. సో డిక్షనరీ ప్రింట్ చేస్తే వీఆర్ గెట్టింగ్ దీస్ కీ వాల్యూ పేర్స్. అండ్ ఇప్పుడు మనం టైప్ ను అయితే చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ డి చెక్ చేస్తే ఇట్ ఈస్ క్లాస్ డిక్ట్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే కీ వాల్యూ పేర్స్ ఎట్లా హెల్ప్ అవుతాయి అంటే ఇప్పుడు నాకు ఓన్లీ నేమ్ ప్రింట్ అవ్వాలి అనుకోండి. ఎగ్జాంపుల్ డి లో ఏదైతే డిక్షనరీ ఉందో దాంట్లో నేమ్ వాల్యూ ప్రింట్ అవ్వాలి అనుకుంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో ఏదైతే కీ ఉంటుందో కీని పాస్ చేస్తే మనకి వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేమ్ అని పాస్ చేస్తే దాని వాల్యూ ఏదైతే ఉందో అజయ్ అనేది ప్రింట్ అయింది.
సో ఇట్లా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. దీని గురించి ఇన్ డెప్త్ మళ్ళీ సెపరేట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వాట్ ఇఫ్ ఐ గివ్ డూప్లికేట్ కీస్? సో ఇఫ్ మళ్ళీ నీ నేమ్ అని ఇచ్చి అండ్ ఇక్కడ అనదర్ నేమ్ పర్సన్ అని అయితే ఇస్తున్నా. లెటెస్ట్ టేక్ పర్సన్ అని అయితే ఎగ్జాంపుల్ ఒక నేమ్ అయితే ఇస్తున్నా. ఇఫ్ నేను దీన్ని రన్ చేస్తే లైక్ డి ఆఫ్ నేమ్ అయితే రన్ చేస్తే లెట్స్ సి పర్సన్ అని అయితే ప్రింట్ అయింది. అండ్ డీని ప్రింట్ చేస్తే వీఆర్ గెటింగ్ అ నేమ్ యాజ్ పర్సన్. సో లేటెస్ట్ ఏదైతే ఇచ్చినామో అదైతే తీసుకుంటుంది. సో కీస్ మస్ట్ బి యూనిక్. అండ్ నెక్స్ట్ సెట్ డేటా. సో సెట్ అంటే ఏంటి అంటే ఇట్స్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ in which no element is repeated. Whereas మనం లిస్ట్ డేటా టైప్ ఆర్ ఎల్స్ టపుల్ డేటా టైప్ తీసుకుంటే వాల్యూస్ కెన్ బి రిపీటెడ్. సెట్ లో వచ్చేసి అయితే డూప్లికేట్ వాల్యూస్ అయితే అలో చేయదు. ఎలిమెంట్స్ ఆఫ్ సెట్స్ ఆర్ సెపరేటెడ్ బై కామా అండ్ కంటెంట్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ ఏంటి అంటే వాల్యూస్ ఏవైతే ఉంటాయో సో ఇట్లా అయితే ఉంటాయి. సో ఎగ్జాంపుల్ గా ఇది ఏ అనే వేరియబుల్ స్టోర్ చేస్తే సో దిస్ ఈజ్ ఎ సెట్ అన్నమాట. సో ఇక్కడ డూప్లికేట్స్ వాల్యూస్ అయితే అలో చేయదు. అండ్ ఇట్స్ అన్ అన్ఆర్డర్డ్. సో ఇక్కడ ఆర్డర్డ్ అండ్ అన్ఆర్డర్డ్ అంటున్నా అంటే సో దానికి డిఫరెన్స్ ఏంటి అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెట్ ని ఏంటి, సెట్ విల్ బి డిక్లేర్డ్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ అని చెప్పుకున్నాం కదా. సో ఐఎమ్ టేకింగ్ వేరియబుల్ బి. సో బిలో వచ్చేసి కర్లీ బ్రేసెస్ మధ్యలో 1 2 3 4 అండ్ 5. సో లెట్స్ సి టైప్ ఆఫ్ బి ప్రింట్ టైప్ ఆఫ్ బి. సో రన్ చేస్తే ఐఎమ్ గెటింగ్ సెట్. సో సెట్ ఈస్ ది డేటా టైప్ అన్నమాట, ఏదైతే మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూ. సో సెట్ లో వచ్చేసి అయితే డూప్లికేట్ వాల్యూస్ అయితే అలో చేయదని చెప్పిన కదా. సో లెట్స్ సి ఇఫ్ ఐ గివ్ 5 5 అండ్ 6 6. సో డూప్లికేట్స్ డబుల్ టైమ్స్ అయితే ఇస్తున్నా. సో బీని అయితే ప్రింట్ చేసి అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు బీని ప్రింట్ చేస్తే యూ కెన్ సి ఓన్లీ యూనిక్ వాల్యూస్ అయితే వచ్చినాయి and we are not getting that duplicate values. So this is set none data type. It's a define a null value where we assign none value to a variable. We are essentially resetting it to original empty state, which is not same as 0 or an empty string or a false value. 0 కి కూడా ఒక డేటా టైప్ అయితే అసైన్ అయ్యి అయితే ఉంటది. సో 0 కి ఏంటి, ఇంటూ డేటా టైప్, రైట్. సో ఒక ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఏంటి, ఇట్స్ ఎ స్ట్రింగ్ డేటా టైప్. ఆర్ ఎల్స్ ఫాల్స్ అంటే ఏంటి, ఇట్స్ ఏ బూలియన్, రైట్. అండ్ ఇక్కడ స్ట్రింగ్. సో ఏవైతే ఇవి ఉన్నాయో సో దీస్ ఆర్ అసోసియేటెడ్ టు సమ్ అదర్ డేటా టైప్. బట్ ఇక్కడ నన్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ సెపరేట్ డేటా టైప్ వేర్ దేర్ ఈస్ నో వాల్యూ, ఇట్స్ అన్ ఎంటీ అన్నమాట. బట్ ఈ ఏదైతే నన్ అని ఉందో ఈ నన్ పైన అయితే మనం ఎలాంటి ఆపరేషన్స్ అయితే చేయరాదు. అండ్ నన్ అనేది ఎంటీ అన్నమాట, జస్ట్ ఎంటీ. సో నన్ డేటా టైప్ ఇస్తే ఒక మెమరీ లొకేషన్ లో ఒక ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు నన్ అని ఇస్తే ఏంటి అంటే ఇక్కడ ఏ అనే మెమరీ లొకేషన్ లో ఇట్ విల్ బి ఎంటీ. సో అక్కడ ఏమైతే వాల్యూ అయితే ఉండదు. సో నెక్స్ట్ నన్ అయితే చూద్దాం. సో ఏ ఈక్వల్స్ టు నన్. సో ప్రింట్ ఏ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. వీఆర్ గెటింగ్ నన్. అండ్ టైప్ ఆఫ్ ఏ చూస్తే వి విల్ గెట్ క్లాస్ నన్ టైప్. సో నన్ అనేది దీని డేటా టైప్. సో వాట్ ఇఫ్ సో బి ఈక్వల్స్ టు 2 తీసుకొని నేను ఇక్కడ ఏ ప్లస్ బి ప్రింట్ చేస్తే ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. a plus b and here we can see it's an unsupported operand type అన్నమాట, టైప్ ఎర్రర్. సో నన్ అని. సో ఇఫ్ ఐ టేక్ 0 హియర్ సో మనకైతే అవుట్పుట్ అయితే వస్తుంది విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ లో అయితే సంథింగ్ వాల్యూ అయితే ఉంది. బట్ మనకి ఏంటి అంటే దట్ షుడ్ బి ఎంటీ. సో దట్స్ ది రీజన్ వి యూస్ నన్ డేటా టైప్. సో మనం న్యూమరిక్ డేటా టైప్స్ 3 డేటా టైప్స్ అయితే చూసినాము. అండ్ ఆల్సో డిక్షనరీ చూసినాము, సెట్ చూసినాము, అండ్ వాట్ ఈస్ బూలియన్ అని చూసినాము. ఏవైతే సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో సీక్వెన్స్ ఇస్ నథింగ్ బట్ లైన్ గా. సో ఇట్లా ఏవైతే లీనియర్ గా ఏవైతే ఉంటాయో ఈ డేటా టైప్స్ అన్న అయితే మనం చూసినాము. స్ట్రింగ్ చూసినాము, లిస్ట్ చూసినాము, టపుల్ చూసినాము, అండ్ విసా నన్ డేటా టైప్. సో మనం ఈ బేసిక్ గా అన్ని డేటా టైప్స్ గురించి అయితే కవర్ చేసినాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. అండ్ మళ్ళీ న్యూ కాన్సెప్ట్ తో న్యూ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.